హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాననమాట. నేను స్టిచ్ చేసుకున్నాను. ప్లాజో ప్యాంట్ వచ్చి ఇది నేను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రికేనండి. 4 మీటర్స్ ఏమో వచ్చింది. రేయాన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం వీడియో అయితే బ్లర్ అయింది, సారీ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్కి బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ బెల్ట్ అయితే తీసుకున్నాను నేను, 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇక్కడ 38 తీసుకున్నాను అనమాట లెంత్ వచ్చి. ఇంకా హిప్ మెజర్మెంట్ ప్రకారం బై 4 చేసుకొని ఒక 2 ఇంచ్ లూజింగ్ అనేది తెచ్చుకొని నడుము కొలత అయితే తీసుకున్నాను అనమాట. అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకుంటున్నాను. ఇంకా మనకు క్రాస్ లెంత్ వచ్చేసి హిప్ లెంత్ బై 4 చేసుకొని దానికి 3 ఇంచ్ లూజింగ్ అనేది కలుపుకొని 13కి పెట్టుకున్నాను అనమాట. ప్లాజో ప్యాంట్ చాలా కంఫర్ట్గా ఉండేదండి. మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా ఈజీ అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట ఇది. 3 ఇంచెస్ అయితే క్రాచ్ కర్వ్ కోసం తీసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో చాలా సింపుల్గా, అసలు స్టిచ్చింగ్ అయితే ఇంకా ఈజీ ఉంటుందండి. ఇక్కడ నా దగ్గర ఒక లెగ్గర్ స్కేల్ అయితే ఉందన్నమాట. దాంతో ఏంటంటే మనకి షేప్ అనేది చక్కగా వచ్చింది. సో నేను దాన్ని యూజ్ చేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చక్కగా మనకి హిప్ మెజర్మెంట్ తెలిస్తే చాలండి. దాన్ని బట్టి మనం ఈజీగా ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చి ఫ్రంట్ ముందు భాగంలో కొంచెం తగ్గించాలి కదా, పైకి లేకుండా ఉండడానికి ఒక 1.5 ఇంచ్ అయితే పెట్టుకొని మిడిల్కి ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టిచ్ చేసుకుంటారండి కొలతలు వచ్చేసి. నేనైతే నాకు ఈ మెథడ్ నాకు చాలా సింపుల్గా అనిపించింది అండ్ స్టిచ్ చేసుకుంటే కూడా నాకు కంఫర్ట్గా ఉంది. సో నేను ఇదే ఫాలో అవుతాను అనమాట. సో అటు ఇటు క్రాచ్ కర్వ్ అనేది స్టిచ్ చేశాను. చాలా చాలా ఈజీ స్టిచ్చింగ్ అయితే మాత్రం ఒక 10 నిమిషాల్లో స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో చూపించడానికి రావటం వల్ల కొంచెం లేట్ అయింది నాకు అంతే. ఆ కాలి చివరి నుంచి కాలి చివరి వరకు క్రాచ్ ఏరియా అంతా స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే నేను మడుచుకోవడానికి ఉంచుకున్నాను, అది కూడా మడిచేసి స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడైతే బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మడత పెట్టుకొని 1.5 వచ్చేటట్లుగా బెల్ట్ అయితే స్టిచ్ చేశాను. సో కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాను అనమాట ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. అక్కడ ఏంటంటే మన నడుము సైజుని బట్టి ఒక 6 ఇంచెస్ అలా 5, 6 అలా తగ్గించుకొని తీసుకుంటే సరిపోయిందండి బెల్ట్. మరీ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి నడుము దగ్గర బాగా పట్టేసినట్టు ఉంటుంది. కొంచెం ఎక్కువ బెల్ట్ తీసుకుంటే మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసాను అనమాట. ఇంకా అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి.